హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఎలా సాగాలి, ఎలా సాగుతుంది, ప్రజా క్షేమమే లక్ష్యంగా కూడా ఎలా నాయకులు ముందుకు వెళ్తున్నారు, వారి పాలన గురించి తెలియజేయడానికి మరి సమాజంలో చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలను గురించి చర్చించాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు ఒక మహాధర్నాన్ని అయితే చేపట్టారు సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. సో వారితో పాటు ముచ్చరిద్దాం. మనతో పాటు గోవర్ధన్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తారు, ఏ అంశాలను ప్రజలు ముందుకు తీసుకురావాలని చెప్పేసి వారి ప్రయత్నాలు చేస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నాను, మీరు ఎట్లా? సో ప్రజా ఉద్యమంలో మీరు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. సో అసలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన మీదనే ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలన లేదా అంశాల మీద ప్రధానంగా ఎజెండాగా ముందుకెళ్తున్నారు? అసలు వీటి యొక్క సభ యొక్క సారాంశం అసలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పాలనకు భిన్నంగా మేము పరిపాలన చేస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన ఈ 14 మాసాల తర్వాత వాళ్ళు ఆ వైపుగా అడుగులు వేయకపోగా గత టీఆర్ఎస్ పాలనలో లాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన విషయాల్ని ప్రజలకి మేము వివిధ రంగాల్లో, అది వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా రంగంలో కానీ, ఇతర సామాజిక రంగాల్లో ఈ ప్రభుత్వం ఏమేమి వాగ్దానాలు చేసింది, ఏమేమి చేయట్లేదు, అసలు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లా ముందుకెళ్తున్నాయి అనేటువంటి విషయంతో పాటు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం అనేటువంటిది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో ఏర్పడినటువంటి ఒక సమాఖ్య ప్రభుత్వంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రారంభం నుంచి కూడా అది తెలంగాణ ఏర్పాటుతో సహా మొదలుకుంటే ఇవాటి వరకు, అది గత ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఉండేటువంటి మోడీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ పట్ల ఒక వివక్షత, ఒక నేరస్థపూరిత, ఒక నిర్లక్ష్యమైనటువంటి ఒక స్థితినే కొనసాగిస్తూ ఉన్నది. అందుకని మేము 20వ తారీఖు నాడు చేపట్టబోయేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు, హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలని మేము ప్రజలకి ఉద్యమించాలని పిలుపునిస్తూనే, అదే సమయాన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్లో తెలంగాణకి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పింది. అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇస్తామని చెప్పింది. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అనేక వాగ్దానాలు చేసింది. కానీ 10 సంవత్సరాల కాలం పూర్తయినా కూడా మోడీ సర్కార్ ఇవాల్టి వరకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అది మాట్లాడతలేదు. ఎడపా దడపా పార్లమెంట్లో ఇక్కడ బొగ్గు బాగాలేదని, ఇంకేదో విషయం ఉందని, ఇంకేదో విషయం ఉందని మాట్లాడుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ గురించి అట్నే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 7 మండలాల్ని, ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాల్ని, ఆదివాసీ మండలాల్ని, గిరిజన మండలాల్ని ఈ ప్రాంతం నుంచి, భద్రాచలం ప్రాంతం నుంచి బలవంతంగా కలుపుకుంటే దాన్ని ఆనాడు కేసీఆర్ దాని మీద ఉద్యమం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాని మీద మాట్లాడతలేరు. అట్లా కేంద్రం ఒకవైపున, రాష్ట్రం ఒకవైపున తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేసేటువంటి ఒక పద్ధతుల్నే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇద్దరికిద్దరు తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. అందుకని ప్రజలకి వాస్తవాలు చెలజెప్పడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక భారీ ప్రజా ప్రదర్శనని, బహిరంగ సభని ఏర్పాటు చేసేటువంటి దానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం. సో ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి సభకు వేదికగా అంశాలన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ నాయకులు మేము 1 ఇయర్ పాలనలోకి వచ్చాం, గత ప్రభుత్వం అప్పుల తెలంగాణలకు నిలబెట్టిన నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ మేము పాలన సాగిస్తాం, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం, మీరు ఇప్పుడు కత్తి మేడ మీద పెట్టినట్టుగా మీరు ప్రవర్తిస్తే ఎట్లా అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు అన్నది? దేంట్లోనైనా ఏ ప్రభుత్వానికైనా ప్రయారిటీస్ ఉంటాయి, వాటినే మనం ప్రాధాన్యతలు అంటాం. ఉదాహరణకి ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఎకరాల పోడు భూములకి పట్టాలు ఇవ్వచ్చు. దీనికి ఆర్థికంతో సంబంధం లేదు. నీకు రెవెన్యూ యంత్రాంగం ఉన్నది, నీకు అటవీ శాఖ యంత్రాంగం ఉన్నది. అంతకు చట్టపరంగా కావాల్సినటువంటి అన్ని అనుమతులు 2006 అటవీ హక్కుల చట్టం ఇచ్చింది, అది చేయొచ్చు, దానికి ఏం అడ్డం లేదు. అట్లాగే
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్తున్నటువంటి అనేక వాగ్దానాలు కూడా డబ్బులకు సంబంధం లేని విషయాలు కూడా ఉన్నాయి, వాటిని తీయొచ్చు. కానీ ఇవాళ మీ ప్రయారిటీస్ అంతా ఏముంటున్నాయి? మీ ప్రయారిటీసు పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకి లేదా కార్పొరేట్ సంస్థలకి, ఫార్మా కంపెనీలకి లేదా ఇథనాల్ లాంటి ఒక విషపూరితమైనటువంటి సంస్థల్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి అన్నిటికీ మించి మూసీ సుందరీకరణ పేరుతో మళ్ళీ నీళ్లతో వ్యాపారం. గత పాలకులు నీళ్లతో వ్యవహారం చేసి ప్రాజెక్టులు కలిసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్ల రూపాయల్ని మెగా కంపెనీకో లేకపోతే పెద్ద పెద్ద అధికారులకో కాంట్రాక్టర్లకో పాలకులకో కట్టబెట్టినటువంటి వైనం ఏదైతే ఉన్నదో ఇవాళ మళ్ళీ మూసీ రీజెనవేట్, మూసీ పునరుజ్జీవన పథకం పేరుతో 1,50,000 కోట్లని మళ్ళీ అధికారులు, మళ్ళీ కాంట్రాక్టర్లు, మళ్ళీ పాలకులు, బ్యూరోక్రాట్స్ కైంకర్యం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఈ విషయాలన్నీ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయొచ్చు. లేదు మేము గత ప్రభుత్వం సంపాదించుకోలేదా, మేము సంపాదించుకోవద్దా అనేటువంటి మాటలు మాట్లాడితే భారత రాజ్యాంగం ఒప్పుకోదు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అనేక విషయాలు చేయొచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరు కట్టొచ్చు, లేదా మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇది మాట్లాడవచ్చు. నిరుద్యోగులు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు, వాళ్లకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పటికీ నిరుద్యోగి అంటే ఎవరు అనేటువంటి ఒక డెఫినేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ఒక అసెస్మెంట్ కానీ ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఇవి చేయొచ్చు. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి అనేక వాగ్దానం చేశారు, స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి అనేక వాగ్దానం చేశారు. అట్లాగే పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఒక విద్యార్థికి క్రెడిట్ ఒక విద్యా కార్డు కింద 5 లక్షల వరకు అన్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షల రూపాయలు అన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయే, గత ప్రభుత్వాలు ఇచ్చినవే. వీటిని అమలు చేయడానికి ఇబ్బంది ఏమిటి? అన్నిటికంటే మించి రైతు బంధు, నిజానికి కొండలు గుట్టలు రకరకాల రోడ్లకి అవినీతిగా కొన్ని అక్రమాలు, కొన్ని పనికిరాని విషయాలు రైతు బంధు విషయంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి ప్రధానంగా రైతు బంధు ఉపయోగపడ్డది. దాన్ని మీరు ఇచ్చారా? 2 సార్లు ఎగ్గొట్టారు. సంవత్సరానికి ఎకరానికి 15,000 అని మీరు 12,000 రూపాయలే ఇస్తామంటున్నారు. 2 సార్లు ఎగ్గొట్టారు. సంక్రాంతి తర్వాత అన్నారు, సంక్రాంతి కూడా అయిపోయింది. 26వ తర్వాత 3-4 ప్రోగ్రామ్స్ను లాంచ్ చేస్తామంటున్నారు. మేము అనేది ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగులు ఉందని కేసీఆర్ గతంలో చెప్పొచ్చు, లేదా మీరు అప్పుల పాలు ఉన్నారు, మాకు ఖాళీ ఖజానాన్ని అప్పచెప్పారని మీరు మాట్లాడచ్చు. కానీ మీ ప్రయారిటీస్లో, మీ ప్రాధాన్యతల్లో తేడా లేదు. మీరు అదే పద్ధతిలో ఉన్నారు తప్ప పేదవాడు రెక్కల కష్టం చేసేటువంటి 3 పూటల తిండి లేకుండా 6 గాలం రెక్కలు అమ్ముకునేటువంటి ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక శ్రమజీవి, వాళ్ళకు సంబంధించినటువంటి వెల్ఫేర్, ఒక వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కావచ్చు, వీటి మీద మీకు దృష్టి లేదు. దృష్టి ఉంటే తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఉపాధి అవకాశాలు లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఇవాళ పట్టణాలకి, నగరాలకి వలసలు వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలందరూ కూడా వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళని బంద్ అయిపోతున్నాయి. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ప్రజలు నగరాలకి, పట్టణాలకి బతకడానికి వలస వచ్చేటువంటి పరిస్థితుల్ని మీరు అధ్యయనం చేసి అక్కడనే వాళ్ళను ఆపగలిగి వాళ్లకు వ్యవసాయ రంగంలో వాళ్లకు ఉపాధి అవకాశాలు చూపించి ఆ వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మిగులు లేదా దానికి సంబంధించిన ప్రొడక్షన్ని అగ్రి బిజినెస్గా మార్చి వాళ్ళని అక్కడనే కట్టడి చేయగలిగితే నిజంగా అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు కావచ్చు, ఆ కార్మికులు కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఆ స్కూల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. వాటిని పెంచొచ్చు, చేయొచ్చు. కానీ మీరు అవేమీ చేయట్లేదు. మీరు ఏ కాడికి మాట్లాడేది ప్రపంచంలో 4th సిటీగా హైదరాబాద్ను మేము చేయబోతున్నాము, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ను ప్రమోట్ చేయబోతున్నాం అనేటువంటి పద్ధతుల్లోనే మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా తిరిగి ఇవాళ దావోస్లో ముఖ్యమంత్రి గారు ఈ గత ఆయన అంతర్జాతీయ పర్యటనలో లక్షల కోట్ల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి మేము తీసుకొస్తున్నాము, తెలంగాణ రాష్ట్రాన్ని సౌభాగ్యం చేస్తామంటున్నామని మాట్లాడుతున్నారు.
విదేశీ పెట్టుబడులతో లేదా సామ్రాజ్యవాదుల పెట్టుబడులతో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు. స్వయం పోషకత్వం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ రంగం, ఇక్కడ ఉండేటువంటి పారిశ్రామిక రంగం, ఇక్కడ ఉండేటువంటి ఉత్పాదక రంగాల్ని ఆ స్థాయికి తీసుకెళ్లకుండా కేవలం లాభాపేక్ష కలిగినటువంటి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి మల్టీనేషనల్ కంపెనీల దగ్గర, బహుళజాతి సంస్థల దగ్గర అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తాము, బంగారు రాష్ట్రంగా మారుస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ తర్వాత కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశం కానీ విదేశీ అప్పుల మీద అభివృద్ధి అయినటువంటి దాఖలా ఎక్కడా లేదనేటువంటి విషయాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము స్పష్టం చేయదలిచాం. అంటే ఏదైతే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం అంటే డెవలప్మెంట్ అసలు లేదని ఎట్లా అన్న, అంటే ఐటీ హబ్గా కూడా ఉంది కదా హైదరాబాద్, ప్రపంచంలో ఒక మార్క్ అనేది సంపాదించుకుంది కదా. ఐటీ హబ్ వాస్తవమే. ఐటీ హబ్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాటా ఎంతండి? తెలంగాణ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఉదాహరణకి ఒకవైపున వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ ఉంటే మరొక వైపున మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని హైదరాబాద్లో మీరు 4th సిటీలో పెడుతున్నారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తెలంగాణ పిల్లల వాటా ఎంత? భారతదేశంలో ఉండేటువంటి పిల్లలందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు. నిజంగా తెలంగాణ ఏంటి? తెలంగాణ రాష్ట్రము తన ఆకాంక్షల కోసము, తన ఆశల కోసము, తన ఆశయాల కోసము తెగించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియల్ పెట్టుబడితోటి ఒక విదేశీ యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీకి మీరు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళతో డెవలప్ చేస్తామంటే ఇది నమ్మశక్యం కాని విషయము. తెలంగాణ ప్రభుత్వము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ విద్యార్థులకి ఉపయోగం ఉండదు. తెలంగాణ విద్యార్థులకి కామన్ విద్యా విధానం మీరు తీసుకురావడం ద్వారా ఒక ఐఏఎస్ పిల్లగాడైనా, వాళ్ళ పిల్లలైనా, ఒక అటెండర్ పిల్లలైనా ఒకే స్కూల్లో చదివేటువంటి కామన్ స్కూల్ సిస్టమ్ను తేవడం ద్వారా మాత్రమే తెలంగాణలో విద్యారంగం అనేటువంటిది పట్టాలెక్కుతుంది. తెలంగాణలో సమాజము వికాసం చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది స్వయం పోషకత్వంతో తన 2 కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి ఒక స్వతంత్రమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి సందర్భం ఉంటుంది తప్ప దావోస్ పెట్టుబడో, మల్టీనేషనల్ పెట్టుబడో, మహేంద్ర యూనివర్సిటీ పెట్టుబడో వీటితోటి సమాజం ఎదగదని మళ్ళొక్కసారి ప్రభుత్వానికి న్యూ డెమోక్రసీగా మేము గుర్తు చేయదలిచాం. సరే, కూడు గుడ్డుగుడ్డ మినహాయించి విద్య, వైద్యం, ఉపాధి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టు ఉమ్మడి లక్ష్యం. సో వీటిని ప్రశ్నించడంలో ఇటు రాష్ట్రాన్ని ప్రశ్నిస్తారా, ఇటు కేంద్రాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుందా? 2 కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 2 కూడా ఈ విషయంలో కలిసికట్టుగా జమిలిగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. కేంద్రానికి మీరు అన్నట్టు బాధ్యత ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఎక్కడ ఐక్యత వస్తుందంటే విదేశీ పెట్టుబడుల్ని దేశంలోకి ఆకర్షించడం కోసం ఇద్దరిది ఒకటే దారి. కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రాజకీయాల్లో మా ప్రభుత్వం కాదు కదా, మేము ఎందుకు ఇక్కడ కేటాయింపులు చేయాలా? అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ అనేటువంటిది భారతదేశంలోని 29 రాష్ట్రాలని సరి సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నుంచి అది వైదొలిగి ఇవాళ తనకు బొటాబొటే మెజారిటీ వచ్చినందువల్ల తనకు సపోర్టుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తనకు సపోర్టుగా ఉండేటువంటి బీహార్ ప్రభుత్వానికి అది అన్ని రకాలుగా ఎక్కువ నిధుల్ని, ఎక్కువ అవకాశాలని వాళ్ళకి ఇస్తూ తెలంగాణ లాంటి ఒక వెనుకబడ్డటువంటి, ఒక కొత్తగా పుట్టిన, ఒక పసి ప్రాయంలో ఉండేటువంటి రాష్ట్రానికి నిధుల్ని ఇవ్వకుండా తీవ్రమైనటువంటి వివక్షతని చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకని మా పోరాటం రాష్ట్ర ప్రభుత్వం మీదనే కాదు, ఈ అన్నిటికీ మూలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, ముఖ్యంగా ప్రజల్ని మతం పేరుతో విభజించేటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా మా పార్టీ కార్యక్రమం కూడా ఉన్నది. మా నినాదాలు, మా కార్యక్రమం కూడా ఆ రకంగా మేము రానున్న కాలంలో
కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేసే వైపుగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాక, రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి, రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, రాష్ట్రాలకు రావాల్సినటువంటి అన్ని రకాల రాయితీల కోసం నిజాయితీగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ప్రజల్ని కూడా ఆ రకంగా మేము ఎడ్యుకేట్ చేస్తాం. సో ఫైనల్గా ఏదైతే ఈ అంశాలకు సంబంధించి వినతుల రూపంలో ముందుకెళ్తారా, డిమాండ్లుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, ఎట్లా ఉంటుంది ఈ కార్యక్రమం? వినతి పత్రాలతోటి లేదా మెమోరాండాలతోటి ఏ సమస్యలు పరిష్కారం కావనేటువంటిది మా పార్టీయే కాదు, సాధారణంగా ఏ సంఘం కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అదంతా కాలం చెడిపోయింది. పోరాడకుండా, ఉద్యమించకుండా, ఆందోళన చేయకుండా, వీధుల్లోకి రాకుండా ఏ ప్రజల సమస్యలు కూడా పరిష్కారం కావని గత 50 సంవత్సరాల 70 సంవత్సరాల అనుభవం మనకు తెలియజేస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా పోరాడకుండా ఏ సమస్య లేదు. అందుకని ఆందోళన, పోరాటము, ఉద్యమాలే మా దారి తప్ప శాంతియుత మార్గాలు లేదా మెమోరాండాలో మహాజర్లు సమర్పిస్తేనే ఉంటుందనేది కాదు. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉద్యమిస్తాము. మా ఉద్యమాల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని అవకాశం కల్పించి వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిది అనేది కూడా మేము గుర్తు చేయదలిచాం. సో చూసారు కదా, ఏదైతే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాలు కానివ్వండి, పూర్తిగా బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రాకి కేటాయింపులు జరపడం రాజకీయంగా కొన్ని కుట్రకోణాలకు అయితే దారితీస్తుందనే చెప్పాలి. ఎందుకంటే మెజారిటీ సీట్లు ఇచ్చిన వారికే నిధులు కేటాయిస్తారు. ఇటు బీహార్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేటాయింపులు అయితే భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా నష్టపోతున్న నేపథ్యంలో కూడా ఇటు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయం ఎలాంటి సమన్వయం ఉంటుంది, ఎలా ముందుకెళ్తారు అనేది విషయం ఒక ప్రధానమైన అంశం కాగా, మేము ఖచ్చితంగా కూడా మెమోరాండాలు జారీ చేసినప్పటికీ కూడా వినతి పత్రాల రూపంలో ఎంత ముందుకెళ్ళినా కూడా ఇవి ప్రభుత్వాలు అనేది లొంగవు కనుక ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాము. మన తెలంగాణలో మరో ఉద్యమాన్ని తీసుకొచ్చే దిశగా కూడా మేము ముందుకెళ్తాం. ఎర్ర సైన్యం పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మా భావాలు అనేవి అంత స్పష్టంగా ఉంటాయి. ఖచ్చితంగా మేము ప్రజల్లోంచి వచ్చాం కాబట్టి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మరి చూద్దాం 20వ తారీఖు ఈ కార్యాచరణకు సంబంధించి కూడా ఈ సభలో ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తారో, ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయాన్ని తీసుకొచ్చే విధంగా కూడా వీరి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.